ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన ఆరాధన చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. మా ఆరాధన అంతట్లో తోడై ఉండి ఆరాధన అంగీకరించిన దాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. కొద్ది క్షణాలు మీ పాదాల యొద్ద నాయన అయా మరి గడుపుతూ ఉండగా నాయన మీ దాసులను మరుగుపరచండి, మీ స్వరాన్ని వినిపించండి, మీ ముఖ క్రాంతిని ప్రకాశింపచేయమని సరిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దురాత్మ శక్తుల యొక్క ప్రభావాన్ని దూరపరిచి మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని చక్కగా మీ నామాన్ని మహిమపరుచుకుందరని, ఆత్మ సహాయాన్ని అనుగ్రహించుదరని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, ఇక్కడ మనము చదువుకున్న భాగంలో నుంచి ఒక పద ధ్యానం మనం చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఒక పదం మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంది. ఏంటి ఆ పదం? మనం చదువుకున్న అంశంలో నుంచి, పారాగ్రాఫ్లో నుంచి ఒక పదం మాటి మాటికి రిపీట్ అవుతూ వచ్చింది. ఏంటిది అది? శోధన. శోధన సహించువాడు ధన్యుడు అని మనం చూస్తూ ఉన్నామండి. ఒక 4 విషయాలు ఈ శోధన గురించి మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఒకటి, శోధన అనగానేమి? శోధన అనగానేమి? రెండవది, శోధనను గూర్చి కొన్ని తప్పుడు ఊహలు ఏమిటి? శోధనను గూర్చి కొన్ని తప్పుడు ఊహలు ఏమిటి? మూడవది, శోధనను గురించి బైబిలు ఏమి తెలియజేస్తూ ఉంది? శోధనను గురించి బైబిలు ఏం తెలియజేస్తూ ఉంది? నాలుగవది, శోధన నుండి తప్పించుకున్నటకు మనం ఏం చేయాలి? శోధన నుండి తప్పించుకున్నటకు మనం ఏం చేయాలి? ఇంతకీ శోధన అనగానేమి? వాట్ ఈస్ ద టెంప్టేషన్? ప్రియమైన సోదరి సహోదరులారా, శోధన, ప్రలోభం ఈ 2 పదాలు ఒకటే. శోధన అనగా తప్పు పని చేయాలని లేక అనైతిక మార్గములో ఏదైనా పొందాలని బలంగా కోరుకోవడాన్ని శోధన అంటారు. అంటే నైతిక విలువలకు విభిన్నంగా మనము జీవించడమే పెద్ద శోధన. నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, వాటికి విభిన్నంగా మనం జీవించడే బలంగా ప్రేరేపించబడమే శోధన. నాలుగు ఎగ్జాంపుల్స్ని, ఉదాహరణలు మీ ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా 4 విషయాల్లో ప్రతి వ్యక్తి, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రతి మానవుడు శోధించబడతాడు. ఒకటి, స్త్రీ విషయంలో కానీ పురుషుని విషయంలో కానీ శోధించబడతాడు. ఈ శోధన అనేది ఇది దేవుడు శోధించేవాడు కాదు, కానీ సాతాను శోధించేవాడు. ఈ శోధన అనేది సాతాను నుండి వచ్చేదండి. అయితే దేవుడు అనుమతిస్తాడనమాట. సాతాను శోధిస్తూ ఉండగా మానవుని తప్పు మార్గంలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉండగా కొన్నిసార్లు దేవుడు ఆ మానవునికి, ఆ సాతానికి అవకాశం ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, స్త్రీ విషయంలో కానీ పురుషుని విషయంలో కానీ మానవుడు శోధించబడతాడు. శోధన అనగానే మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో శోధించబడుతున్నాడంటే, మానవుడు అంటే వ్యభిచారం అనే పాపం విషయంలో మానవుడు శోధించబడతా ఉన్నాడు. జారత్వములో మానవుడు శోధించబడతా ఉన్నాడు. పాపం చేయకూడదని తెలుసు, జారత్వం చేయకూడదని తెలుసు, కానీ మానవుడు చేస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న మానవాళి మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా
ఈ శోధనకు లోనయ్యే అవకాశం ఉందన్నమాట. రెండవదిగా మనం చూస్తే సిరి విషయంలో, అంటే ధనం విషయంలో దొంగతనం చేయకూడదని తెలుసు, కానీ దొంగతనానికి శోధించబడతా ఉన్నారు. అలాగే లంచాలు తీసుకోకూడదని తెలుసు, కానీ లంచాలు తీసుకోవడానికి శోధించబడతా ఉన్నారు. దొంగ లెక్కలు రాయకూడదని తెలుసు, కానీ దొంగ లెక్కలు రాయడానికి శోధించబడతా ఉన్నారు. ఈ విధంగా సాతాను శోధిస్తూ ఉన్నాడు. స్త్రీ విషయంలో కానీ, పురుషుని విషయంలో కానీ, అలాగే రెండవది సిరి విషయంలో కానీ సాతాను శోధిస్తూ ఉన్నాడు. మూడవదిగా అధికారం కోసం, అంటే అక్రమాలు చేయడానికి శోధిస్తాడు. క్రమంగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ అక్రమాలు చేయడానికి సాతాను శోధిస్తాడు. అక్రమం చేయకూడదని తెలుసు, కానీ శోధనకి మనం లోనైపోతాం. అన్యాయాలు చేయకూడదని తెలుసు, కానీ అన్యాయాలు మనం చేస్తూ ఉంటాం. ఈ విధంగా అధికార విషయంలో అక్రమాలు, అన్యాయాలు, ఈ విషయాల్లో శోధించబడతా ఉంటాం. నాలుగోదిగా మనం చూస్తే శ్రమల విషయాలు. శ్రమలు వస్తాయి. దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ఆ శ్రమల్లో దూషించకూడదండి. శ్రమలు ఖచ్చితంగా మనని వెంటాడుతాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క శోధనలో ఎంత మాత్రం కూడా దేవుణ్ణి మనం దూషించకూడదు. ఆ దూషించడమే ఒక శోధన అన్నమాట. సాతాను మన దేవుడిని దూషించే విధంగా ఆ సాతాను మనల్ని శోధిస్తాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఎంత మాత్రం కూడా దూషించకూడదు. కనుక శోధన మనం చూస్తా ఉన్నాం. ఒకటి స్త్రీ విషయంలో కానీ, పురుషుని విషయంలో కానీ, రెండు స్త్రీ విషయంలో కానీ, అధికార విషయంలో కానీ, శ్రమల విషయాల్లో కానీ ఈ శోధన అనేది ప్రాముఖ్యంగా వస్తుంది. ఇంకా కొన్ని విషయాల్లో ఉండవచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఈ మేజర్గా ఈ 4 విషయాల్లో సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. కనుక ఈ శోధనను మనం జయించే వారంగా ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం ఇలా ఆలోచన చేస్తాం, శోధన లేకపోతే బాగుండు, నేను ఆత్మీయంగా ఎదుగుతాను, చక్కటి విజయాలు నేను సాధిస్తాను అని కొన్నిసార్లు మనం అనుకుంటాము. కానీ శోధన రాదని బైబిల్ ఎక్కడా బోధించట్లేదు అన్నమాట. బైబిల్లో చెప్పని దానికి మనం వ్యతిరేకంగా మనం ఆలోచన చేయవలసిన అవసరత లేదనమాట. నాకు శోధన రాకూడదని మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదని. కానీ ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అని తెలియచేయబడతా ఉంది. ధన్యుడు అనగా అక్కడ మనం చూస్తే ఆ పదానికి అర్థం ఏంటంటే సంతోషము, ఆశీర్వాదం. శోధన సహించువాడు సంతోషాన్ని పొందుకుంటాడు, అలాగే శోధన సహించువాడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. సాతాను శోధనలకి లొంగక మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు మనం సంతోషాన్ని అనుభవించగలం, జయ జీవితాన్ని అనుభవించగలం, ఆశీర్వాదాన్ని అనుభవించగలం. ప్రియమైన సోదరి సోదరులు, చాలామంది విశ్వాసులు శోధనలో పడిపోయి సాతానికి లొంగిపోయి వారి జీవితాల్లో సంతోషానికి దూరమైపోయారు, ఆనందానికి దూరమైపోయారు, అలాగే ఆశీర్వాదాలకి దూరమైపోయారు. కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో ఆ పెదవుల మీద నవ్వు కనబడుతుంది, కానీ ముఖములో ఆ నవ్వు యొక్క ప్రదర్శన కనబడదు. కారణం ఏంటంటే శోధనకు లొంగిపోవడం. అయితే ఈ శోధన గురించి కొన్ని తప్పుడు ఊహలు ఉన్నాయి. రెండవదిగా శోధన గురించి కొన్ని తప్పుడు ఊహలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఒకటి ఏంటంటే నిర్లక్ష్యం అన్నమాట. ఈ నిర్లక్ష్య స్వభావం ద్వారా చాలామంది శోధనకు లోనైపోతా ఉన్నారు. నేను ఎంతటి శోధనైనా నేను జయించగలను అని ధీమాగా ఉండడం అని. కొన్నిసార్లు నేను ఎంతటి శోధనైనా నేను మాత్రమే జయించగలను అని ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ద్వారా ఆ శోధనలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అక్కడే మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు ఈ శోధనలు నేను భరించలేను, ఈ శోధనల్ని, ఈ బాధల్ని నేను భరించలేను, వాటిని జయించలేను అని ముందుగానే నిరుత్సాహపడడం కూడా శోధనలో పడడానికి కారణమవుతుంది అన్నమాట. ఒకటి ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడం కూడా చాలా ప్రమాదకరం. అలాగే ఆ శోధనకు ముందుగానే నిరుత్సాహపడడం కూడా అది చాలా, ఈ తప్పుడు యొక్క ఊహల నుంచి మనం బయటికి రావాలి.
నిర్లక్ష్యం అనే ఊహ నుంచి మనం బయటికి రావాలి. అయితే ఎలా ఉండాలంటే కాన్ఫిడెంట్గా ప్రభు మీద ఆధారపడి ఈ శోధ నుంచి మనం జయించగలము అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ మనలో ఉండాలి. ప్రియ సోదరుడా, సహోదరి, ప్రియ యవనస్తులారా, నాతోటి గమనించగలరు. మనము మన 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 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత మాత్రం కూడా మన శోధనని ఓవర్కమ్ చేయలేదన్నమాట. ఇంటెన్షన్ ఎప్పుడైతే ప్రభువు మీద మనం ఆధారపడతామో అప్పుడే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రభువు మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఆ శోధన జయించగలమండి. అంతేకాని నిర్లక్ష్యంగా దాన్ని పక్కన పెట్టామనుకో, ఈ శోధన ఏముందిలే అని మనం ఆలోచన చేసామంటే ఖచ్చితంగా బొక్కబారిలో పడతాం అన్నమాట. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇతరుల మీద నేరం మోపడం, ఇది కూడా ఒక తప్పుడు ఊహ అన్నమాట. ఏదైనా పరిస్థితుల మధ్య శోధనలో పడిపోయాడనుకో ఒక వ్యక్తి, మనం సహజంగా ఏం చేస్తామంటే ఇతరుల మీద నేరం మోపుతాం. ఇది దేవుడు అనుమతించాడు, నేను ఇట్లా పాడైపోవడానికి దేవుడే కారణం, లేకపోతే ఫలాని వారు కారణం అని ఇతరుల మీద మనం నేరం మోపడానికి సిద్ధంగా ఉంటాం అన్నమాట. కనుక ఈ తప్పుడు ఊహల నుంచి బయటికి రావాలి. ఈ శోధన జయించడానికి ప్రియమైన సోదరి సహోదరులారా, తప్పుడు ఊహల నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే ఇతరుల మీద మనం నిందలు మోపడం, వాళ్ళ వల్ల నేను ఇట్లా తయారయ్యాను, వాళ్ళ వల్ల ఇట్లా పాడైపోయాను, దేవుడి వల్ల నేను ఇట్లా నాశనం అయిపోయాను అని మనం ఎంత మాత్రం కూడా ఇతరుల మీద నేరాన్ని మోపకూడదు. కనుక ఈ తప్పుడు ఊహల నుంచి మనం బయటికి రావాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే సమర్థించుకోవడం. శోధన నుంచి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే సమర్థించుకోవడం అండి. నేను ఎందుకు అలా చేశానంటే కొన్నిసార్లు శోధనలో పడిపోతాను, పాపంలో పడిపోతాను. మనం చూసాం కదా, స్త్రీ విషయంలో కానీ అధికార విషయంలో కానీ శ్రమల విషయంలో కానీ కొన్నిసార్లు పాపాల్లో పడిపోయినప్పుడు నేను ఎందుకు అలా చేశానంటే నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, పరిస్థితులు నన్ను ఆ విధంగా నడిపించాయి, శోధనలో నన్ను పడవేశాయి అని మనం సమర్థించుకుంటాం అన్నమాట. మనం ఎప్పుడు సమర్థించుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా తప్పుడు ఊహలో ఉన్నట్టే. ఆ సమస్యను మనం గుర్తించాలి. ఎంత మాత్రం కూడా మనం సమర్థించుకోకూడదు, కానీ నా వల్లే ఇది జరిగింది, నా యొక్క తప్పు వల్లే ఇది జరిగిందని మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో అప్పుడు ఆ యొక్క తప్పుడు ఊహల నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు శోధనని జయించగలమండి. శోధనకు తప్పుడు ఊహలు మనం చూస్తూ ఉన్నాం. శోధన గురించి కొన్ని తప్పుడు ఊహలు మనం ఆలోచన చేయగలుగుతా ఉన్నాం. ఒకటి నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్స్, అలాగే నిరుత్సాహం అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు, రెండు సర్కిల్ పడకూడదు అనమాట. దేవుని మీద ఆధారపడి కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే శోధనని మనం జయించగలం. రెండవదిగా మనం చూసాం, ఇతరుల మీద నేరం మోపకూడదు అనమాట. వాళ్ళ వల్ల ఇట్లా తయారయ్యాను, వాళ్ళ వల్ల మా నాన్న మా అమ్మ వల్ల నేను ఇట్లా తయారయ్యాను అని మనం ఆలోచించేయకూడదు. దేవుని మీద నేరం మోపకూడదు. కనుక శోధనలో ఈ తప్పుడు ఊహల నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. మూడవది సమర్థించుకోవడం మనం చూస్తాం. కొన్నిసార్లు ఈ లోకములో ఆలోచన చేస్తే కర్మ సిద్ధాంతం యొక్క అర్థం ఏంటంటే మంచి జరిగినా కీడు జరిగినా అది దేవుడే కారణం అన్నమాట. బైబిల్ కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధిస్తుంది. దేవుడు మంచికే కర్త కానీ చెడుకు ఆయన కర్త కాదన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు మంచికే కర్త. ఈ కర్మ సిద్ధాంతాన్ని బైబిల్ ఖండిస్తుంది. దేవుడు మంచి చేసేవాడే, దేవుడు మంచిగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. కానీ మనము చెడు చేయడానికి, సాతాను శోధనలో లొంగిపోవడానికి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం తీసుకుని చదువుతారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని మనం చూస్తాము. దేవుడు యథార్థవంతులుగా దేవుడు మనల్ని సృజించాడు, మన మంచివారుగా దేవుడు చేశాడు. కానీ ఆ దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు.
అలాగే యేసు ప్రభు నమ్ముకొనడం ద్వారా, ఆయన శిలువ మరణ రక్తములో మన పాపాలు కడుక్కొనడం ద్వారా, మన పాపాలు ఆయన దగ్గర అంగీకరించబడడం ద్వారా ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో ఉంచాడు, మనలో ఉంచాడు. కనుక మనసాక్షి అలాగే దేవుడు మనలో ఉండడం ఈ యొక్క శోధన నుంచి జయించడానికి ఒక మంచి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మన ఇష్టం వచ్చినట్లు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉండగా, ఇది రాంగయ్య, ఇది చేయకూడదు, ఈ స్థలంలో ఉండకూడదు, ఇది ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు, ఈ విధంగా నువ్వు ప్రవర్తించకూడదు అని చెప్తే నీవు లెక్క చేయవన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గద్దింపుకు, అలాగే మనస్సాక్షి యొక్క గద్దింపుకు ఆయన మనకు చెప్పినప్పుడు వాటిని లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తాం. తద్వారా మనము పడిపోవడానికి, పాడైపోవడానికి చాలా ఈ యొక్క కారణాలు మనకు దారితీస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా శోధనను గురించి బైబుల్ ఏం తెలియజేస్తూ ఉంది? వాట్ డస్ ద బైబుల్ టెల్ అబౌట్ టెంప్టేషన్స్? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం తీసుకుని చదువుతారా? సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ 3 విషయాలు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనుష్యులకు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే శోధన గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఇప్పుడు 3 విషయాలు ఈ యొక్క వచనంలోనే మనం చూస్తాం అన్నమాట. ఒకటి, శోధన అందరికీ వస్తుందన్నమాట. ఏంటది? శోధన అందరికీ వస్తుంది, మనుషులందరికీ వస్తుంది. నేను పరిశుద్ధుణ్ణి, నాకు శోధన రాదు, నేను బలవంతుణ్ణి, నేను ఎటువంటి ఆలోచనలు చేయను అని చెప్తే నీ అంత అబద్ధికులు లేడు, నీ అంత అబద్ధికురాలు లేరన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము కొన్ని పరిస్థితులు గుండా వెలుచున్నప్పుడు మనకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మనకు మాత్రమే సమస్యలు వచ్చినట్లు మనం ఎంత మాత్రం కూడా బాధపడకూడదండి. ఎందుకంటే మనుషులందరికీ శోధన వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కనుక ఆశ్చర్యపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే శోధన అనేది ఖచ్చితంగా మానవుని టచ్ చేస్తుంది. అదే 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో కూడా తెలియచేస్తా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. సాతాను గర్జించు సింహం వలె వాడు వేచి ఉన్నాడు. కనుక మన జీవితాల్లో ఈ శోధన పెట్టడానికి, మనల్ని పడగొట్టడానికి, మనల్ని మృంగివేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. కనుక మన జీవితాల్లో నిబ్బరమైన బుద్ధి కలిగి ఆ శోధనని ఎదుర్కొనే వారంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. కనుక 4 రకాలుగా వాడు మనల్ని శోధిస్తాడని మనం చెప్పాం. ఒకటి, పాపం విషయంలో, అంటే వ్యభిచారం, దొంగతనం, అలాగే మోసాలు మనం ఆలోచన చేస్తాం. అలాగే అక్రమాలు, అన్యాయాలు, అలాగే శ్రమల విషయాల్లో వాడు ఏదో విధంగా ఎక్కడైతే నువ్వు వీక్నెస్గా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు బలహీనుడువో, ఎక్కడైతే బలహీనరాలువో అక్కడ నేను ఖచ్చితంగా వాడు వచ్చి డోర్ కొడతాడు అనమాట. అక్కడ నేను ఖచ్చితంగా నీ యొక్క మెడల మీద ఎక్కి నిన్ను వంగదీస్తాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉండాలి ఎదుర్కోవడానికి. ఎప్పుడైతే వాడిని ఎదుర్కొంటామో, ఎప్పుడైతే వాడిని డిఫీట్ చేస్తామో అప్పుడే శోధన నుంచి మనం బయటపడగలం. అప్పుడే వాడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
శోధన అందరికీ వస్తుందండి. ఎవరిని కూడా నాకు శోధన రాదంటే తప్పు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే ఆకాశంలో పక్షులు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవునా కదా? ఆకాశంలో మన మీద పక్షులు వెళ్తూ ఉంటాయి. వాటిని ఎవరైనా ఆపగలరా? ఆకాశంలో పక్షుల్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ ఆ పక్షి వచ్చి మన తల మీద ఆ కూడు కట్టకుండా మనం ఆపగలం. అలాగే ప్రియమైన వాళ్ళారా, శోధన అనేది ఖచ్చితంగా మానవునికి వస్తుంది. కానీ ఆ శోధనలో నిలిచి ఉండడం అనేది పాపం అని. శోధన రావడం పాపం కాదు, కానీ శోధనలో పడిపోవడం పాపం. దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక వాటన్నిటి మధ్య మనం వాటిని డిఫీట్ చేయాలి. ఎలా శోధన జయించాలో 4 విషయాలు నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ శోధన అందరికీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే మానవులు అందరికీ వచ్చింది. అలాగే యేసు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ విషయాలన్నీ చదవడానికి టైం లేదు, కానీ యేసుక్రీస్తు వారిని సాతాను ఏం చేశాడు? శోధించాడు. 3 విషయాలు. సాతాను వచ్చి యేసుక్రీస్తు వారిని శోధించాడు. వాక్యం తీసుకొని శోధించాడు అన్నమాట. వాక్యముతోనే యేసు ప్రభు వారిని శోధించాడు. అదే వాక్యముతో, ఆ వాక్యముతోనే తిరిగి యేసు ప్రభు వారు శోధన చేయించినట్లు మనం చూస్తాం. ఆ వాక్యంతోనే తిరిగి కొట్టాడు అన్నమాట. కనుక మన జీవితాల్లో కూడా మనం తిరిగి కొట్టాలంటే, ఆ వ్యక్తిని ఆ సాతాను జయించాలంటే, సాతాను ఎదిరించాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. అలాగే అపవాదిని ఎదిరించాలి. అప్పుడు మాత్రమే వాడు మన యొద్ద నుంచి పారిపోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాడు మన మీద జయాన్ని సాధిస్తాడన్నమాట. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యముతో మన హృదయాలను నింపుకోవాలండి. దేవుని వాక్యం చదువుతున్నారా? ఎవరిస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ప్రాక్టీస్గా ఒక ఇంప్లిమెంటేషన్ ఉండాలి. లేకపోతే ఉపయోగం లేదు. బైబిల్ పట్టుకొని వస్తే దేవుని సన్నిధికి మన జీవితాలు పాడైపోతాయి. సరిగ్గా ప్రాక్టీస్ లేకపోతే మనం చూసి నవ్వుకుంటారు, మనం చూసి ఏలం చేసుకుంటారు. అలాగే స్టూడెంట్స్ మధ్య ఉన్నప్పుడు వారి మధ్య మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ, మనం చేసే ప్రయాణాల్లో కానీ ప్రతి విషయంలో సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే సాక్ష్యం ఎలా సంపాదించుకోగలం? లోకంలో ఉన్న వారిలాగే మన జీవితాలకు ఉంటే ప్రత్యేకత లేకపోతే మనం ఎలా జీవించగలం? కనుక మన జీవితాల్లో శోధన అందరికీ వస్తుంది. కనుక వాటి మధ్య మనం చక్కగా జ్ఞానం కలిగి మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. రెండవది మనం చూస్తే అక్కడే 12వ వచనంలో 13వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. శోధన అందరికీ వస్తుంది. అయితే రెండవదిగా 3వ పాయింట్లో రెండవ విషయం ఏంటంటే సహించగలిగినంత శోధన మాత్రమే వస్తుంది. సహించగలిగినంత శోధన మాత్రమే వస్తుందండి. ఇన్ని శోధనలు నేను తట్టుకోలేను, ఇంత పెద్ద శోధన నాకే రావాలా, నా వల్ల కాదు అని మనము భయపడాల్సిన పని లేదు, బెంబేలెత్తవలసిన అవసరత లేదండి. మనం ఎంతైతే సహించగలుగుతామో అంత శోధన మాత్రమే మన మీద దేవుడు సాతాను మన మీద పెట్టడానికి, అలాగే దేవుడు అనుమతించడానికి అవకాశం ఉండదు. మన పిల్లలు తీసుకుంటే, మన పిల్లలు 10 కేజీలు మోయగలరు అనుకో, 5 కేజీలు మోయగలరు అనుకో, తీసుకెళ్ళి 10 కేజీలు డంప్ చేస్తామా? ఎంత మాత్రం కూడా చేయాలన్నమాట. మరి ఎంతైతే మోస్తారో అంత బరువునే వారి మీద మోపుతాం. అలాగే మన దేవుడు కూడా మనం ఎంతైతే సహించగలమో, ఎంతైతే భరించగలమో, ఎంత సమస్యనైతే మనం ఎదుర్కొనగలమో అంత సమస్యని మన మీద ఆయన పెడతాడు. అటువంటి శోధనలే మనకు అనుమతిస్తాడు. శోధించేవాడు దేవుడు కాదు, సాతాను. అయితే దేవుడు సాతానికి మన జీవితాలు కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనం ఆలోచన చేయగలం. యోబు జీవితంలో శోధించబడ్డాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది. కానీ దేవుని ఎదుట సాతాన్ని యోబు ఓడించాడు. అది సాతానికి దేవునికి మధ్య జరిగే సంభాషణలో యోబుకు తెలియదు అనమాట. కానీ దేవుడు ఛాలెంజ్ విసిరాడు అనమాట. నా యొక్క సేవకుడు యోబు గురించి చెడుతనం విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు అని, యథార్థవంతుడని ఛాలెంజ్ విసిరాడు. నీ గురించి నా గురించి ఛాలెంజ్ విసురుతాడా?
గురించి నా గురించి యోబు స్థానంలో మనం ఉండగలమా? సాతాన్ని ఓడించాడు దేవుని ఎదుట యోబు, కానీ మన జీవితంలో ఓడించగలుగుతున్నామా? లేకపోతే సాతాన్ని జయాన్ని ఇస్తామన్నా? కనుక మనం ఎంతైతే శ్రమను అనుభవించగలము, ఎంతైతే శోధనను అనుభవించగలము, అంత మాత్రమే ఆయన మన మీద డమ్ చేస్తాడు. కానీ ఆ ఎక్కువ శ్రమని, ఎక్కువ శోధనని దేవుడు మనకి అనుమతించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనం ఎంతైతే అనుభవించగలమో అంత మాత్రమే ఆయన అవకాశాన్ని ఇస్తాడు. మూడో పాయింట్లో మనం ఆలోచన చేస్తే అక్కడే ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను అని మనం చూస్తా ఉన్నాం. తప్పించుకునే మార్గము కూడా ఆయన చూపిస్తాడట. ఏంటట బైబిల్ ఏం తెలియజేస్తూ ఉంది? తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన అనుమతిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా శోధన అనుమతించిన దేవుడు దానిలో నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. శోధన చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ శోధనని ఆయన అనుభవించిన వాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం సహాయకరంగా చదువుకుందామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, పెద్దగా చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏనట మన ప్రభు ఎవరైతే శోధింపబడుతూ ఉన్నారో వారికి సహాయం చేయగలిగిన వాడు. నిజంగా మన పరిస్థితులు ఎరిగిన దేవుడు అండి. ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు. అయితే ఆ శోధన మొత్తం మీద ఆయన డాక్టరేట్ చేశాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆ శోధనలో నుండి ఆయన సహాయాన్ని అనుగ్రహించేవాడు. దాంట్లో నుంచి ఓవర్కమ్ చేయడానికి, దాంట్లో నుంచి బయటపడడానికి మనకు సహాయం చేసేవాడు. కనుక శోధన గురించి బైబిల్ ఏం తెలియచేస్తా ఉందంటే, శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. రెండవదిగా మనం ఎంతైతే సహించగలమో అంత శోధన మాత్రమే ఆయన అనుమతిస్తాడు. మూడవది, మనము శోధనలో నుంచి బయటపడడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఆయన మనకు అవకాశం ఇస్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే నాలుగవదిగా శోధన నుంచి తప్పించుకున్నటకు మనం ఏం చేయాలి? శోధన అనగానే మనం చూసాం, శోధన యొక్క అర్థాలు మనం గమనించగలిగాం. అలాగే శోధన గురించి ఆ బైబిల్ ఏం తెలియచేస్తూ ఉంది, శోధన యొక్క తప్పుడు ఊహలేంటి మనం ఆలోచన చేసాం. అయితే నాలుగవదిగా శోధన నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ శోధన నుంచి తప్పించబడాలి. ఈ శోధన నుంచి నేను తప్పించలేకపోతా ఉన్నాను, వాటి నుంచి బయటపడలేకపోతా ఉన్నాను, ఓవర్కమ్ చేయలేకపోతా ఉన్నాను, డిఫీట్ చేయలేకపోతా ఉన్నాను, నా వల్ల కావట్లేదు అని ఆలోచన చేసేవారు ఖచ్చితంగా బైబిల్లోనే వాటికి సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఒకటి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక పాముల వలె వివేకులను పాముల వలె నిష్కపటులై ఉండుడి అని మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే పాముల వలె వివేకం కలిగి, అంటే వివేకంగా ఉండాలి. శోధన ఏ మార్గాల ద్వారా వస్తాయో మనం ముందుగానే పసిగట్టి ఉండాలండి. అంటే ఈ వివేకం ఉండాలి. ఈ వివేకం ఉన్నప్పుడు మాత్రమే శోధనని మనం జయించగలం. అది ఏ మార్గాలు ఉండా, ఏ పరిస్థితుల మధ్య అయితే మనం పడిపోతామో, ఏ పరిస్థితుల మధ్య అయితే మనం ఓడిపోతామో దాని యొక్క ఆలోచనని ముందుగానే మనం పసిగట్టి ఉండాలి. ఏ ప్రదేశాలకు వెళ్తే పాపం చేయడానికి అవకాశం ఉంటుందో అవి ముందుగానే పసిగట్టాలి. ఏ యొక్క విషయాల్లోనే దగ్గరగా వెళ్తే నేను పడిపోతాను అని ఈ శోధన గురించి ఒక అంచనా వేయాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క శోధన గురించి స్టాటిస్టిక్ చేస్తామో అప్పుడు మాత్రమే దాన్ని డిఫీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, పాము వలె ఇక్కడ ఎగ్జాంపుల్ తెలియజేస్తా ఉన్నాడు. పాము వలె వివేకులై ఉండడే. పాములు చూస్తాం కదా, మనందరికి తెలిసే. పాము దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఏం చేస్తుంది? ఏదో విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఎటువంటి దారులన్నీ మూసివేయబడ్డాయని ఏం చేస్తుంది? వెంటనే కాటేస్తుంది. కనుక ఆ పాము యొక్క వివేకం మనం చూస్తాము.
కనుక ఏదో విధంగా మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని కొన్నిసార్లు తప్పించుకోలేక మనం బొక్కబాల్లో పడిపోతాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించేసి ఒక అంచనా, ఒక ఎస్టిమేషన్ లేకపోతే శోధన చేయించలేం. ఈ 4 విషయాల్లో, ఆ 4 విషయాల్లో, స్త్రీ విషయంలో కానీ, పురుషుని విషయంలో కానీ, సిరి విషయంలో కానీ, అధికార విషయంలో కానీ, శ్రమల విషయాల్లో కానీ ఒక అంచనా మన జీవితంలో లేకపోతే యవనస్తులుగా ఖచ్చితంగా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సాతాను చాలా బలంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే పాము వలె వివేకం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేగ దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనం ప్రార్థన చేయాలండి. శోధనల నుంచి బయటపడాలంటే, శోధనని జయించాలంటే, ఓవర్కమ్ చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అంటే శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, కానీ శోధనలో పడకముందే మన అనుదిన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రోల్ మోడల్ ప్రేయర్ నేర్పించాడు వారికి. మమ్మల్ని శోధనలో పడకుండా దుష్టు నుండి మమ్మల్ని కాపాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని, చనిపోయే వరకు మన జీవితం పరిశుద్ధంగా ఉండాలని, అలాగే ఏ విషయాల్లో అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, దొంగతనాలు, లంచాలు ఇలాంటి విషయాల్లో మనం దూరంగా ఉండాలని, శ్రమలు వచ్చినా ప్రభువుని దూషించకుండా, ఇతరులను దూషించకుండా మన జీవితం కొనసాగాలని ముందుగానే ఒక ప్రీ ప్లాన్ ఉండాలి మన జీవితంలో. లేకపోతే ఆ ప్రార్థన జీవితం లేకపోతే ఖచ్చితంగా మనము పడిపోయే అవకాశం ఉంది. ముందుగా ప్రార్థన చేయాలి. అవకాశం ఉంది. శత్రువు దారిలో ఉన్నాడు, శత్రువు ముచ్చుకొని ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, గర్జించు సింహంలే ఉన్నాడు అనమాట. నోరు తెరిచి ఉన్నాడు, మింగేస్తాడు అనమాట. మనం కొన్నిసార్లు అనుకుంటాం, పాము పడక కింద వచ్చి కప్ప నిలబడి బెక్క అంటది అనమాట. నేను సంతోషంగానే ఉన్నాను, దాని నీడ కింద ఉన్నాను, చక్కగా నీడలో ఉన్నాను అని ఆలోచన చేస్తాను అన్నమాట. కానీ ఏ నీడ కింద ఉంది? పాము పడగ నీడ కింద ఉందన్నమాట. కొన్నిసార్లు ఈ విధంగా మన జీవితాల్లో మనకు తెలియదు అనమాట. ఆ ఉచ్చులో పడిపోయి ఇరుక్కొని ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటాం అనమాట. కానీ చాలా జాగ్రత్త, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మాత్రమే దాన్ని సాధించగలం, జయించగలం. యవనస్తులారా, చక్కగా ప్రార్థన చేయాలి. యవన ప్రాయంలో చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉండాలి. అంతేకాని ప్రార్థన ద్వారా తప్ప అని ఎంత మాత్రం కూడా శోధన చేయించలేవు అనమాట. శోధన రాదు అని ఆలోచన చేయవద్దు, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు సహాయాన్ని అనుగ్రహించు, దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, ఈ పరిస్థితుల నుంచి విడిపించలేకపోతూ ఉన్నాను, నన్ను బాధిస్తూ ఉంది, వేదన చేస్తూ ఉంది, కనుక నన్ను బలపరుచయ్యా, ఆ పరిస్థితులు నాకు దూరంగా ఉంచు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. కనుక ప్రార్థన ఈ శోధనలో పడక ముందే మనం ప్రార్థన చేయాలి. రోగం వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే రోగానికి రాకముందే తగిన జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే రోగాన్ని బారిన మనం పడవాము. ఇప్పుడు చల్లటి వాతావరణం ఉంది, డాక్టర్లు చెప్తారన్నమాట, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగండి, సాయంత్రం వేడి నీళ్ళు తాగండి అని. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేసి జలుబులు, జ్వరాలు కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. కనుక రోగం రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాగే శోధనలో పడక ముందే మనము ప్రార్థన చేయగలిగితే చక్కగా శోధన చేయించడానికి, దాంట్లో నుంచి ఎస్కేప్ అవడానికి, తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మూడవది మనం త్వరగా చూద్దాం. అక్కడే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం సహాయకరంగా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని మనం చూస్తామన్నమాట. మన దురాశ, ఇక్కడ దురాశ పరులమైతే శోధనకు శోధించినట్లే. దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనుడని దేవుని వాక్యం సెలవిస్తావు. ఈ దురాశ చేత ఏడవబడి ఉన్న వాటితో సంతృప్తి లేని జీవితాలు కొన్ని జీవితాలు అన్నమాట. దేవుడిచ్చిన వాటితో సంతృప్తి కలిగి జీవించాలి. భర్త భార్య యందు సంతృప్తి కలిగి ఉండాలి, భార్య భర్త యందు సంతృప్తి కలిగి ఉండాలి. సిరి విషయంలో ధనం, దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. అధికార విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఏ యొక్క స్థానంలో ఉంచాడో, ఏ ప్లేస్లో ఉంచాడో దాన్ని సంతృప్తి కలిగి ప్రమోషన్
అడ్డదారులు బట్టి ప్రమోషన్ కాదు, కానీ దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేసి ప్రమోషన్ పొందుకునే వారంగా ఉండాలి. అలాగే శ్రమల్లో కూడా ప్రభు దగ్గర పాఠాలు నేర్చుకోవాలి, సంతృప్తి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో శోధనకు చోటు ఇవ్వకుండా అవకాశం ఉండదు. అంతేగాని దురాశ హృదయంలో పెట్టుకొని, లేనిపోయిన ఆశలు పెట్టుకొని, ఆశ ఉండటం మంచిదే, కానీ అత్యాశ ఉండటం చాలా ప్రమాదకరం. మన జీవితాల్లో అత్యాశ, దురాశ అది ఏడవబడి మనం పాడైపోవడానికి కారణమవుతుంది అన్నమాట. ప్రియమైన సోదరి సోదరులారా, మరొక మాట మనం ఆలోచన చేస్తే, అదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం సాతానుకు చోటిస్తే శోధనకు చోటిచ్చినట్లండి. మన జీవితాల్లో దేవునికి చోటు ఉండాలి. దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండడం అంటే దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మంచి ప్రవర్తన కలిగి జీవించడం, దేవుని యందు భయభక్తి, యథార్థంగా మాట్లాడడం, అన్ని విషయాల్లో దేవుని పట్ల, దేవుని సంకల్పాన్ని, దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని దేవునికి లోబడి జీవిస్తే అప్పుడు సాతాన్ని ఎదిరించడానికి అవకాశం ఉండదు. నీ దగ్గర ఆయుధాలు లేకపోతే, దేవుని యొక్క వాక్య ఆయుధాలు లేకపోతే, వాడు పొడిచే పొడుపులకి, వాడు కొట్టే దెబ్బలకి మనము శక్తులు పడాల్సిందే, కానీ వాడిని ఎంత మాత్రం కూడా ఎదిరించలే అన్నమాట. కనుక ఎదిరించాలంటే మనము సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి, వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఉండాలి. వాడు వేసే ప్రతి స్కెచ్కి, వాడు వేసే ప్రతి పన్నాగానికి, వాడు వేసే ప్రతి ఉచ్చుకి మనము తెలివిగా వాటి నుంచి తప్పించుకోవాలి. వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించినప్పుడే వాడు మన యొద్ద నుంచి ఫ్లీ ఫ్రమ్ యూ, వాడి మీ యొద్ద నుంచి పారిపోవును. అబ్బా, సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడా అంటే పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. కనుక సాతానుకి చోటించినట్లయితే మన జీవితంలో శోధనకు చోటించినట్లే. కనుక మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలండి. మనం కొన్ని విషయాలు దూరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సాతాన్ని ఎదిరించడానికి అవకాశం ఉండదు, శోధన చేయించడానికి అవకాశం ఉండదండి. శోధన నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా వివేకం కలిగి ఉండాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా శోధనకు చోటు ఇవ్వకూడదు, నాలుగవదిగా కొన్నిటికి దూరంగా ఉండాలి. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏ విషయాల్లో దూరంగా ఉండాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవన ఆశలు, యవన కోరికలు, వాటి నుంచి మనం పారిపోవాలి. సోదరుడా, శోధన వచ్చిందా? లే, బయటికి రా, నలుగురిలో కలిసి మాట్లాడడానికి ప్రయత్నించే. ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా నిన్ను పడవేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కనుక జాగ్రత్తగా ప్రార్థన, వాక్యం, అంతేగాని ఒంటరి ఆలోచనలకి తావు ఒక చక్కగా యవనేచ్ఛల నుంచి, యవన కోరికల నుంచి బయటకు వచ్చి నలుగురిలో గడపడం, కుటుంబంతో గడపడం, అలాగే సహవాసంలో చక్కగా ముందుకు ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్టుల సాంగత్యము మంచి నడవడి చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపే విధంగా ఉన్నాడు. కనుక ఎంత మాత్రం కూడా దుష్టుల యొక్క సాంగత్యం చేయక. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖులు సహవాసములకు దూరంగా ఉండాలి. ఏంటంట? దుష్టుల సాంగత్యానికి దూరంగా ఉండాలి, అలాగే మూర్ఖుల సహవాసానికి కూడా దూరంగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఏ లక్షణాలు ఉంటాయో అయ్యే లక్షణాలు మనలో అలవడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ సాంగత్యాలు, సహవాసాలు దేనికి ఉపయోగించాలంటే వారికి సువార్త ప్రకటించడానికి, ప్రభువుని పరిచయం చేయడానికి, వారిని ప్రభు సన్నిధి నడిపించడానికి, వారిని ఆత్మీయంగా బలపరచడానికి మాత్రమే వారితో సహవాసాలు ఉండాలి. కానీ అందరితో మనం రాసుకొని పూసుకొని తిరిగామనుకో, చివరికి మన జీవితంలో పతనమైపోతాం అన్నమాట. దయచేసి గమనించండి, దుష్ట సాంగత్యాలు మంచి నడవడిని చెరిపోతాయన్నమాట. చాలామంది సరైన విధానంగా, సరైన వాక్యం వారి జీవితాల్లో లేక ఎవరితో పడితే వారితో సహవాసం చేసి, ఎవరితో పడితే వాళ్ళతో ముందుకు కొనసాగి వారి జీవితాలు పాడైపోయినా, కొన్ని ఆత్మీయ జీవితాలు పాడైపోయినా దాఖలాలు మనకు లేకపోలేదండి. కనుక మన జీవితంలో కొన్నింటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలు చాలా బాగుంటాయి. మనం కొన్నిసార్లు గ్యాప్ అనేది మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనం చక్కగా ముందుకు కొనసాగుతాం. చివరి మాట, ధనాపేక్షకు దూరంగా ఉండాలి. అదే మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో చివరి మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
10 నుండి 11 వచనాలు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని మనం చూస్తా ఉన్నాం. నేటి పోటీ ప్రపంచంలో డబ్బు లేకపోతే చాలా కష్టం. డబ్బు చాలా అవసరం అన్నమాట. డబ్బుని సంపాదించడం తప్పు కాదు, కానీ అడ్డదారిలో సంపాదించడం చాలా తప్పు. కనుక ఆ ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. కనుక ఆ శోధనలో పడక, మన జీవితాల్లో శోధనలో నుంచి శోధనని తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉన్న విషయాలు మనం చెప్పుకుంటే సమయం లేదు కాబట్టి, ఒకటి వివేకంగా ఉండాలి. ఎలా ఉండాలి? వివేకంగా ఉండాలి. రెండోది ప్రార్థన చేయాలి. మూడవది సాతానుకి అంటే శోధనకు చోటు ఇవ్వకూడదు. ఎవరికి చోటు ఇవ్వాలి? హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఇచ్చినప్పుడు మాత్రమే వారిని డిఫీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిటికి దూరంగా ఉండాలి. అక్రమ సంబంధాలకు, యవనేచ్ఛలకు, అలాగే మూర్ఖుల సహవాసానికి, దుష్టుల సహవాసానికి మనం దూరంగా గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే వాటి నుంచి మనం అంటే వారి సహవాసాలు ఎంత డేంజర్ అని చెప్తా ఉన్నాను. ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో చంపబడింది. ఎవడో ఒక్కడేనమాట. 9 షూట్ చేశారు. 9 ఎవడో ఒక్కడే. ఆ ఒక్కడి ద్వారా ఆ 9 కాల్చబడ్డాడు అనమాట. ఆ సహవాసం అంటే ఎంత దారుణంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఒక్కడే ఆలోచన చేసేది ఒక్కడే అనమాట. కానీ ఆ ఒక్కడి ద్వారా మిగిలిన వాళ్ళు కూడా ఆ పాపం చేయడానికి, వారు అగత్యం చేయడానికి పాల్పడ్డారు. అయితే వారు 9 తెలంగాణ గవర్నమెంట్ షూట్ చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. కానీ సహవాసాలు ఎంత డేంజరో మనం చూస్తా ఉన్నాం. కనుక ఎంతవరకు మనం సహవాసం చేయాలి అంతవరకే. అంతేకాని మనం మనుషుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, మనకు ఉన్న దాంట్లో సహాయం చేయాలి. అంతేకాని మరీ ఎక్కువ రాసుకొని పూసుకొని తిరిగామంటే చాలా ప్రమాదాలకు దారితీస్తాయి. కనుక అన్నిటితో సహవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. కనుక ధనాపేక్షకు దూరంగా ఉన్నాం. దేవుడు ఆ అన్నవస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండు తిమోతి అని తెలియచేశాడు. దేవుడు ఇచ్చిన వాటి విషయంలో మనం తృప్తి కలిగి జీవించాలి. అంతేగాని శోధించబడి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. కనుక మన జీవితంలో చక్కగా ఈ విధంగా ఈ 4 విషయాల్ని మన హృదయంలో భద్రపరుచుకొని, శోధన ఖచ్చితంగా వస్తుంది కనుక నాకు రాదు అనడానికి అవకాశం లేదన్నమాట. కనుక ఈ శోధనలో కొన్ని తప్పుడు ఊహలు ఉన్నాయి. ఆ ఊహలు ఏంటో మనం చూసాం. నిర్లక్ష్యం, ఒకటి నిర్లక్ష్యం. రెండవదిగా మనం చూస్తే మన మీద, ఇతరుల మీద నేరాలు మోపడం. మూడవదిగా మనం చూస్తే మనం సమర్థించుకోవడం. ఈ తప్పుడు ఊహల నుంచి మనం బయటికి రావాలి. మూడవదిగా బైబిల్ ఏం తెలియజేస్తుందో మనం చూసాం ఈ శోధనల గురించి. శోధన అనేది అందరికీ వస్తుంది. అలాగే ఈ శోధనలు జయించడానికి అవకాశం ఉంటుంది. అలాగే దానిలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందని మనం చూస్తూ వచ్చాం. అలాగే ఈ శోధనని తప్పించుకోవడానికి కూడా ఒక 5 విషయాలు మనం చూడగలిగాం. ఆ విధంగా వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు కొరకై మనం జీవిస్తే అక్కడ శోధన సహించేవాడు ధన్యుడు. అతని కొరకు ఏముందంట? ఏ కిరీటం ఉందంట? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఊరికే రాదన్నమాట. కనుక ఈ జీవ కిరీటం పొందుకోవాలంటే ఎంతో ప్రయాసం ఉందన్నమాట. ప్రభు దగ్గర జీవ కిరీటం. పోన్లే బ్రదర్, నాకెందుకు లేదు జీవ కిరీటం, ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను, నేను రక్షింపబడ్డాను, ప్రభు దగ్గర ఉంటాను, అది చాలే అనుకుంటే కుదరదు అనమాట. కనుక జీవ కిరీటాన్ని మిస్ అవ్వకూడదండి. దేవుడు ఇచ్చే జీవ కిరీటం ప్రభు ఆయన దగ్గర మనకు జీవ కిరీటాన్ని ధరింపచేసి మనందరినీ మెప్పిస్తూ ఉండగా ప్రభు దగ్గర మనం చక్కగా వాళ్ళ నమ్మకమైన దాసుడాలని ప్రభు దగ్గర అందరి ఎదుట కొనియాడబడే విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకుందాం. ప్రభు కొరకై మనం చక్కగా ముందుకు కొనసాగడానికి, శోధన జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.